హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకి నందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం కావడంతో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం జనాల్లో కనిపించింది. దానికి తోడు మహేష్ బాబు ప్రత్యేకంగా మేనల్లుడి కోసం సమయం కేటాయించి ట్విట్టర్ ప్రమోషన్స్లో భాగం పంచుకోవడంతో అంతో ఇంతో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కనిపించారు. అసలు పాయింట్ ఇది కాదు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ రాసిన కథ కావడాన్ని మార్కెటింగ్లో ఎక్కువ వాడుకున్నారు. ఆయనే ఇంటర్వ్యూల్లో పాల్గొని మరీ హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇంతా చేసి దేవకి నందన వాసుదేవ బాక్సాఫీస్ వద్ద ఎదురెదుతుంది. కృష్ణుడు, కంసుడు, సత్యభామ కాన్సెప్ట్ ని ఇప్పటి ట్రెండ్కు కనెక్ట్ అయ్యేలా సోషలైజ్ చేయడానికి చూసిన దర్శకుడు అర్జున్ జంధ్యాల కథనాన్ని తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడం ప్రేక్షకులను మెప్పించలేకపోతుంది. పైగా అశోక్ బాడీ లాంగ్వేజ్ ను మించి ఎలివేషన్లు, ఫైట్లు పెట్టడం ఏమాత్రం సింక్ కాలేదు. ఆర్టిస్టుల ఎంపిక, రొటీన్ సంభాషణలు, ఎప్పుడో పాతబడిన ట్రీట్మెంట్, పండని కామెడీ, ఇలా ఎన్నో మైనస్లు దేవకి నందన వాసుదేవను నీరసంగా మార్చేశాయి. దీనికి బాధ్యుడు ప్రశాంత్ వర్మ కాకపోవచ్చు, కానీ తన దగ్గర 33 కథలున్నాయని ఇటీవలే ఆయన చెప్పాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ విషయాన్ని చెప్పాడు. అంటే ప్రస్తుత ఆడియన్స్కి సింక్ కాలేనివి వాటిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కొన్ని మార్పులు చేశారని ప్రశాంత్ వర్మ ముందే చెప్పినప్పటికీ అసలు స్టోరీ తనదే కాబట్టి చూసే వాళ్ళ కోణంలో హనుమాన్ సృష్టికర్త క్రియేటివిటీగానే చూస్తారు. పుష్ప 2 రిలీజ్ దగ్గరలో ఉన్న తరుణంలో జనాల మూడ్ దాని మీదే ఉంది. అందుకే నిన్న మెకానిక్ రాకీ, జీబ్రాలకు సైతం యావరేజ్ ఆక్యుపెన్సీనే నమోదయ్యాయి. వాటికే ఇలా ఉంటే ఇక దేవకి నందన వాసుదేవ పరిస్థితి ఏంటో వేరే చెప్పాలా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.